దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ లాభాల్లో ముగిశాయి. ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం, అంతర్జాతీయంగా చమురు ధరలు అమాంతంగా పడిపోవడంతో మార్కెట్లు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ ఏకంగా 2,900 పాయింట్లకు పైగా ఎగబాకగా నిఫ్టీ ఓ దశలో 24,000 మార్కును తాకింది. సెన్సెక్స్ ఉదయం 77,290 వద్ద భారీ లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యాంతం అవే లాభాలు కొనసాగాయి. ఇంట్రాడేలో 77,627 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 2,946 పాయింట్ల లాభంతో 77,562 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 24,025 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 873 పాయింట్ల లాభంతో 23,995 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 92.59గా ఉంది. బీఎస్సీలో కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 15 లక్షల కోట్ల రూపాయలు పెరిగి 445 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $94 వద్ద కొనసాగుతూ ఉండగా బంగారం $4,788 వద్ద ట్రేడ్ అవుతోంది.